సాయి రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా, ధీరజ్ ఎస్కే తక్కువ మాట్లాడంటే నేను ఎక్కువ మాట్లాడదాం అనుకున్నా ఈరోజు. థ్యాంక్స్ చెప్పే అవకాశం. బట్ ఇద్దరు తినేశారు టైము. ఒక్కొక్క మంచి అంటే నేను ఇది నా 5th ఫిలిం యాజ్ ఏ రైటర్గా, ప్రొడ్యూసర్గా 4th ఫిలిం. ఒక సినిమా మంచి సినిమా తీస్తున్నప్పుడు ఇట్లా నేచర్ హెల్ప్ చేస్తుంది. అది నేను చాలాసార్లు గమనిస్తూ వచ్చాను. అంటే ఏదో ఒక రకంగా ఆగిపోతుంది, ఏదో ఒక రకంగా ఇంక ఇది జరగదు అనుకున్నప్పుడల్లా నేచర్ ఈ సినిమా మంచిది రావాలి అని ఒకళ్ళని పక్కన పెట్టి, లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఏదో జరిగి టెక్నీషియను, యాక్టరు, టీంలో ఒక మెయిన్ కీలకమైన మెంబరు అలా జరుగుతుంటుంది. ఈ సినిమాకి రవి ఎంత లక్కీ అంటే ప్రతి ఒక్కళ్ళు, ఎడిటర్ సంతు దగ్గర నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ సారథి గారు, లక్కీ, కెమెరామెన్లు, ప్రొడ్యూసర్లు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా మాది అనుకొని పనిచేశారు. ఆఖరికి మణిశర్మ గారి టీమ్, విక్కీ అండ్ మణిశర్మ వాళ్ళ అబ్బాయి సాగర్, తర్వాత అభి, సిద్ధు, అందరూ ఈ సినిమా అర్ధరాత్రులు, రాత్రి 3-4 గంటల వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద మణిశర్మ గారు వర్క్ చేసి, మళ్ళీ పొద్దున్న 9 గంటల నుంచి కోరస్లు, లైవ్లు, ఇట్లా మేము చేయటం, అట్లా అందరూ పరిగెత్తటం, వర్క్స్ ఎలాగైనా ఈ సినిమా ఆ డేట్కి రావాలి అని. సారథి గారు ఆయన ఏజ్కి అసలు నిద్రపోకుండా అన్నపూర్ణ స్టూడియోలోనే ఆ టేబుల్ మీద అక్కడే ఆ సోఫాలోనే కూర్చొని నిద్రలేక రవి గెలవాలి, మంచి సినిమా బయటికి రావాలి రవి దగ్గర నుంచి అని ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా హెల్ప్ చేశారు. నాకు అప్పుడే తెలిసింది. అంటే నేను పర్సనల్గా నేను కూడా ఒక కో డైరెక్టర్ లాగా రవికి నాకే నేను సినిమా మంచి రేట్ కమ్మాను, సినిమా డీసెంట్గా వర్కౌట్ అయిపోతుందని తెలిసినా కూడా నాకు ఎందుకో రవి విజన్ని చూసినప్పుడు, రవి ప్యాషన్ చూస్తున్నప్పుడు, అంటే నేను కూడా ఏదన్నా చేయాలి సినిమా కోసం అని నేను కూడా వెళ్ళి కూర్చునేవాడిని, తనకి ఏదన్నా హెల్ప్ కావాలంటే చేసేవాడిని. కారణం బేబీ తర్వాత ఒక మంచి సినిమా, ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయితే ఇవాళ ఆ రేంజ్లో బ్లాక్ బస్టర్ అవన్నీ పక్కన పెడితే తిట్టించుకోవద్దు. వీళ్ళు 1 ఫిల్మ్ వండర్ గాళ్ళు కాదు. ఎస్కేఎన్ కానీ సాయి రాజేష్ కానీ వీళ్ళు మళ్ళీ రాయగలరు, మళ్ళీ మంచి సినిమా తీయగలరు అనేది లోపల చాలా ఉన్నింది నాకు. నేను అందుకే మధ్యలో చాలా ఇష్యూస్ అయినాయి ఫైనాన్షియల్గా కానీ, కొన్ని జిమ్మిక్కులు కానీ ఏవో చేసేవాళ్ళు అందరూ. నాకు ఒక కాన్ఫిడెన్స్ పక్కా ఉండేది. అంటే ఎస్కే అని చెప్పినా నేను పెద్ద టెన్షన్ తీసుకోలే. ఎందుకు తీసుకోలేదంటే నేను సూపర్ కాన్ఫిడెంట్ ఏంటంటే ఈ సినిమా నాకు చాలా ఎపిసోడ్లు, బేబీ కంటే కూడా బెస్ట్ ఫిల్మ్ అనే ఫీలింగ్ యాక్చువల్లీ. చాలా ఎపిసోడ్లు కదా, సినిమా పరంగా కూడా ఇది చాలా బేబీ కంటే కూడా మంచి సినిమా అని నేను నమ్మాను యాక్చువల్లీ. నేను కథ నేను రాసి ఉండొచ్చు, కానీ ఇంత ఓన్ చేసుకొని ఒక డైరెక్టర్ తనది కాని కదా ఓన్ చేసుకొని ఇంత అద్భుతంగా తీయటం అనేది మేబీ ఈ సినిమాకి నేను డైరెక్టర్ అయితే కూడా ఇంత బెస్ట్ వచ్చిండేది కాదు షూర్గా. నాకు మధ్యలో ఎస్కే అయినా ధీరజ్ కొద్దిగా రవి చాలా డేస్ ఎక్కువైపోతున్నాయి చూడు ఒకసారి నువ్వు అంటే, నేను ఫస్ట్ హాఫ్ చూశాను. నేను ఏదో షూటింగ్కి కూడా వెళ్ళలేదు. ఫస్ట్ హాఫ్ చూసిన వెంటనే చెప్పేశాను వదిలేసేయండి డైరెక్టర్ని, ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి. నువ్వు ఏమాత్రం అతని వర్క్లో వేలు పెట్టినా కూడా ఒక మంచి సినిమా రాదు ఫర్ షూర్. ఇది అసలు ఈ రవికి అసలు మన బ్రెయిన్ అక్కర్లేదు ఈ సినిమాకి, వదిలేసేయండి అని చెప్పాను. ఈరోజు రవి బయట అసలు ఎస్పెషల్లీ ఉమెన్ దే లవ్ యువర్ ఫిలిం అండ్ నేను నీ సెన్సిబిలిటీస్కి నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు రవి, నో డౌట్. ఎస్కేఎన్తో మళ్ళీ చేస్తావా లేదా అది నీ పర్సనల్ విషయం. నాకు ఎంత కనెక్ట్ అయిపోయినా అంటే ఈ సినిమాకి నేను నా సొంత సినిమా లాగా ఫీలింగ్ ఉందన్నమాట. అంటే
నేను కూడా నా సొంత సినిమా అంటే ప్రొడ్యూసర్గా కాదు, కథకి, పాత్రలకి. నాకు ఇందాక ఇక్కడ కూర్చుంటే నివి వీళ్ళిద్దరిని ఇక్కడ పక్కన చూస్తుంటే బ్రెయిన్లో అనమాట, అంటే ఇప్పుడు నిజంగా రియల్ లైఫ్లో నివి ఉంటే, నివికి ఒక కష్టం వస్తే, అంటే క్లైమాక్స్ తర్వాత తెలుసు కదా, కష్టం వస్తే మళ్ళీ స్టీవెన్ రాకుండా ఉంటాడా, ఇట్లా బ్రెయిన్ చూస్తుంటాడా, తనకి ఏమైనా ప్రాబ్లం వస్తే తనకు ఆ ప్రాబ్లం ఏమైనా తీస్తుంటాడా. అదే సో బ్రెయిన్లో అంటే వాళ్ళు ఇద్దరు ఎంత ప్రేమించేశానంటే ఇద్దరిని. నాకు గౌరీ అంటే మా వాళ్ళు ధీరజ్ ఎస్కేఎన్ అందరు స్టార్స్, ప్రతి స్టార్కి కట్ చేయించడానికి ట్రై చేశారు అమ్మాయిలకి. ఆ అమ్మాయి ఫామ్లోకి వచ్చింది, ఈ అమ్మాయికి వెళ్ళి కట్ చెప్పు, ఈ అమ్మాయి ఫామ్లోకి వచ్చింది, ఈ అమ్మాయికి వెళ్ళి కట్ చెప్పు అని. నాకు అరే ఒక తెలుగు వచ్చిన అమ్మాయి అయితే కరెక్ట్గా మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, సినిమా మనం ప్రాపర్గా కన్విన్స్ చేయొచ్చు ఆ క్యారెక్టర్ని అని చెప్పి అనుకున్నాను. అందరూ రిజెక్ట్ చేసుకుంటూ వచ్చారు. మనసులో ఎంత సంతోషపడేవాడిని అంటే వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు క్యాన్సిల్ చేస్తుంటే మాకొద్దు బాగాలేదు ఇది బాగాలేదు అంటుంటే ఓకే డన్ హ్యాపీ అనుకున్నాను. అదే నేచర్. నాకు ముందు రోజు నైట్ నేను లవర్ అనే ఒక సినిమా చూశాను, అసలు ఈ అమ్మాయి కదరా అసలు నివి అనిపించింది. పక్క రోజు కథ చెప్పిన వెంటనే చెక్ పట్టుకెళ్ళిపోయింది. కథ ఎలా ఉందో కూడా చెప్పలేదు. థ్యాంక్ యూ. ఎంత కష్టపడిందంటే తను సెకండ్ హాఫ్లో మీరు చూసుంటారు ఒక సీను, లిటరల్లీ నేను ఒకరోజు ఈ అమ్మాయి ప్రిపేర్ అవుతుందా లేదా అని క్యారవాన్లోకి వెళ్తే లైట్లన్నీ ఆఫ్ చేసుకొని ఒక సాడ్ బెడ్ లిటరల్లీ ఏడుస్తుంది కూర్చొని ఆ మూడ్లో ఉండటానికి. నాకు భయం వేసింది, ఈ పిల్ల ఏంట్రా అసలు ఇంత ఇన్వాల్వ్ అయిపోయింది అని. థ్యాంక్ యూ గౌరీ. ఈరోజు నాకు చాలా చాలా తృప్తిగా ఉంది, నీకు ఇంత పేరు వస్తుందని ఫస్ట్ నుంచి చెప్పేవాడిని నీకు. అండ్ నాకు హాస్పిటల్లో మదర్ సీన్ మీరు థ్యాంక్ యూ అండి, చాలా బాగా బ్యూటిఫుల్ చేశారండి అసలు. యాక్చువల్లీ తను ఒక డైలాగ్ చెప్తుంది తను, నేను ఎడిటింగ్లో ఎన్నిసార్లు రిపీట్, నాకు ఇప్పటికి కూడా ఆ ఒక షార్ట్ గురించి మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది. మా డిఓపి గారు ఫెంటాస్టిక్గా తీశాడు. సినిమాకి ఏం కావాలో అసలు కొన్ని సీన్లు చూస్తుంటే అట్లాగా చెక్కినట్టుగా ఒక క్లాసిక్ తీసినట్టుగా విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు పాటలు రాసేవాళ్ళంటే వాళ్ళు ఒక చాలా పెద్ద వాళ్ళు ఎక్కడి నుంచి అలా పైనుంచి ఊడి పడతారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. అంటే అది మనకు సంబంధించింది కాదు, అది ఎవరు పడితే అది చేయలేరు, ఎవరో వాళ్ళు అంత చాలా వాళ్ళని ఒక లో యాంగిల్లో చూస్తాను వాళ్ళని ఇట్లాగా. నాకు అలాగా నా కెరియర్లో నేను సంపాదించుకున్న మంచి స్నేహితుడు బ్లైండ్గా అనంత్ గారికి కథ చెప్పేసి ఆయనకు రీడింగ్ ఇచ్చేస్తే నేను ఒక్క మొక్క కూడా దిద్దను, అడగను. ఎందుకంటే నా పనితో ఆయన పనితో పాటు నా పని కూడా నా స్ట్రెస్ కూడా అందరి స్ట్రెస్ కూడా తీసేసుకొని నాకు అవసరం లేదన్న ఇంతకంటే బెస్ట్ రానంతగా గొప్ప లిరిక్స్ ఇస్తాడు అనంత్ గారు. మా ఫిల్మ్ఫేర్, ఐఫా, సైమా 3 ఓ 2 ప్రేమ మేఘాలతో కొట్టిన తర్వాత మళ్ళీ నాకు ఫుల్ కార్డ్ మొత్తం అన్ని పాటలు అనంత్ గారు రాసిచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ సినిమా మొత్తం చూసి చిరునవ్వుతో అనే పాట రాసినప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఐ థింక్ ఈరోజు రిలీజ్ అయింది ఆ సాంగ్. అందరూ చూడండి, సినిమాలో గ్రేటెస్ట్ సాంగ్ అది. ఎంత మంచి లిరిక్స్ చెప్పలేను నేను. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈసారి కూడా అన్ని అవార్డులు గెలవాలని కోరుకుంటున్నాను. దేవి నా అన్ని ఫిలిమ్స్కి తనే కాస్ట్యూమ్ డిజైనర్. గుడ్ జాబ్ దేవి. అండ్ మమ్మల్ని భరించిన మా విశాల గారు, అందరికంటే మొత్తం టీం అందరూ ఎస్కేని భరించాలి. పాపం నన్ను నా టెంపర్ని భరించే ఫస్ట్ వ్యక్తి తను. నిఖిల్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, బ్యూటిఫుల్ యాక్టర్. మళ్ళీ తొందరలో ఇంకో మంచి సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మా త్రిగుణ్,
నేను రాసుకున్నప్పుడు ఎందుకో తిరిగి తెలుస్తానే ఉన్నాను. వీళ్ళకి చాలా ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ మేము. నేను చెప్పాను, నీ గౌరవం అయితే తీయను, నీ ఇమేజ్ తగ్గించను, డార్లింగ్ నా ఫ్రెండ్ నేను మోసం చేయను కదా, నన్ను నమ్మి చేసేసి అన్నాను. బట్ తను కూడా అన్ని కండిషన్స్ పెట్టలేదు. థ్యాంక్ యూ సార్, పీపుల్ లవింగ్ యూ ఇన్ ద థియేటర్. అండ్ ఈ సినిమాకి నేను ఎస్కేఎన్ ప్రొడ్యూసర్లు అనుకుంటాం, కానీ ధీరజ్ ఈజ్ ద రియల్ ప్రొడ్యూసర్. నిజంగా అంటే ఊరిని ఏం పని చేయించుకోలేదు, ఆయన కూడా షేర్ ఉంది సినిమాలో. ఎందుకంటే ఈరోజు నేను ఎస్కేఎన్ అసలు అట్లా ఏం జరుగుతుందో కూడా మాకు తెలియదు. ఎవ్రీథింగ్ డీల్ చేశాడు ధీరజ్. చాలా కష్టం సాయి రాజేష్ ఎస్కేఎన్ని భరించడం అనేది, ఎస్పెషల్లీ రిలీజ్ టైంలో. ధీరజ్ నిజంగా ఎస్కేఎన్తో పాటు నేను చెప్తున్నాను, ధీరజ్ని సంపాదించుకోవడం నా అదృష్టం. ఒక ఫ్రెండ్ని. ధీరజ్ నా ప్రతి ప్రాజెక్ట్లో ఉండాలని మనస్ఫూర్తిగా నేనే కోరుకుంటాను, ధీరజ్ కోరుకోనక్కర్లేదు. ఎందుకంటే నా 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 పెయిన్ని, నా బాధ, నా స్ట్రెస్, ఎవ్రీథింగ్ ధీరజ్ తీరుస్తాడని నమ్మకం నాకుంది. అండ్ మా ఎస్కేఎన్ ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు, ఇద్దరు మైండ్ సెట్ వేరే. అసలు ఇద్దరు ఏ రకంగా సింక్ అవ్వం అసలు యాక్చువల్లీ. అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతున్నాము. రీజన్ ఒక్కటే, పిచ్చి సినిమా అంటే ఎస్కేఎన్కి. ఏదో డబ్బులు వస్తున్నాయి లోపల వేసుకుందామని ఉండదు. ఒక ₹1 వస్తే దాంట్లో అంటే మన శ్రవంతి గారి డ్రెస్సులాగా ఆవిడ తీసుకునే పేమెంట్ కంటే ఆవిడ కాస్ట్యూమ్స్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. అలాగే మా ఎస్కేఎన్ డబ్బులు వస్తే సినిమా మీద ఎంత వస్తే అంత సినిమా మీద పెట్టేస్తాడు. తర్వాత అంటే ఫస్ట్ ముందు హిట్ కావాలి, ముందు బ్లాక్ బస్టర్ కావాలి. నాకు కానీ ఎస్కేఎన్కి అది ఒక్క కామన్ థింగ్ అదే ఉంటుంది, ఏంటంటే హిట్ కొట్టాలి. ఇది ఒక్కటే లోపల ఇద్దరిని నడిపిస్తుంటుంది. అందుకే మేము ఇద్దరం ఇంత ట్రావెల్ చేస్తున్నాం. ఇంకా ఈ జర్నీ ఇలానే ప్రశాంతంగా ఉండదు తెలుసు. మంచిగా సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కిరణ్ గారు, నేను ఈ సినిమాకి చాలా బుర్ర పెట్టలేదు పబ్లిసిటీ విషయంలో. ఫస్ట్ టైం. యూజువల్లీ నేను అన్నింటిలో పబ్లిసిటీలో వేలు పెడుతుంటా. ఈ సినిమాకి నేను ఏది ఆలోచించలేదు. జస్ట్ నా పని ఏవో వర్క్ చేయించుకోవడం తప్ప. కారణం మీరే. ఎందుకంటే ఈ సినిమాని మీరు ఎంత ప్రేమించారంటే, మీరు ఒక ప్రొడ్యూసర్ అయ్యారు, మీరు ఒక డైరెక్టర్ అయ్యారు, మీరు ఈ సినిమా కొట్టాలని మీరే కష్టపడ్డారు. ఎవ్రీథింగ్. నిజం చెప్పాలంటే మేము తిరుపతికి వెళ్ళినప్పుడు కానీ, తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆయన ఈ సినిమా నాది అనుకున్నారు, ఆయనే ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనొచ్చు, వన్ ఆఫ్ ద డైరెక్టర్ అనొచ్చు, వన్ ఆఫ్ ద రైటర్ అనొచ్చు, వన్ ఆఫ్ ద అన్నీ అనొచ్చు. ఎందుకంటే మేమేమీ పెద్ద ఇండస్ట్రీలో పెద్ద పేరున్న ప్రొడ్యూసర్స్ ఏం కాదు. బేబీ అనే ఒక ఫిలిం తీసుకొని అక్కడికి వెళ్ళాము. ఏ రోజు మమ్మల్ని వీ హ్యావ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మధ్యలో మమ్మల్ని ఏ రోజు డబ్బులు ఎక్కడ ఎప్పుడు ఏంటి, ఈరోజు కూడా ప్రౌడ్ చెప్తున్నాం. ఈరోజు కూడా ఆయనకి బ్యాలెన్స్ పెట్టే సినిమా రిలీజ్ చేసాం. ఐ థింక్ నో వన్ ఈరోజు డబ్బింగ్లో కూడా అడుగుపెట్టరు చాలామంది. థ్యాంక్ యూ అన్న, ఐ లవ్ యూ. అంటే ఈ సినిమా ఒక తృప్తి ఉంది, మీకు ఒక మంచి సినిమా ఇచ్చాము, మీ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చామనేది. ఎంత కష్టపడ్డారంటే నైట్ మేము అనుకున్న డేట్లన్నీ మెస్అప్ అయిపోయి ఆయన వేరేదేదో కమిట్ అయి ఉంటే పొద్దున 5 వరకు అక్కడ ఊరవతల అక్కడ దాదాపు 70 కిలోమీటర్స్ దూరంలో అక్కడ పనిచేసి కార్లో నిద్రపోయి పొద్దున మళ్ళీ 6 o'clock ఇంకో ఫిల్మ్ జాయిన్ అయ్యేవాడు. మళ్ళీ అక్కడ ముగించేసి మళ్ళీ కార్లో ఒక గంట పట్టుకొని మళ్ళీ షూటింగ్ జాయిన్ అయ్యారు. అంటే 24 hours రౌండ్ ద క్లాక్ పనిచేశారు ఈ సినిమా కోసం. ఐ థింక్ నో వన్ విల్ డూ. అంటే అసలు ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి తెలియాలి. ఇంకొన్ని రోజులు నేను డేట్ లేకపోతే తెలిసి వస్తుంది అని అనుకోలేదు ఆయన. ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది ఈరోజు. అందుకని ప్రొడ్యూసర్ని సపోర్ట్ చేయాలి, డైరెక్టర్ని సపోర్ట్ చేయాలి. తెలిసి రవి ఈజ్ ద మోస్ట్ లక్కీయెస్ట్. ఇలాంటి హీరో దొరకటం అనేది ఒక డైరెక్టర్కి
ఇంకా అదృష్టం అంతే. ఐ థింక్ ఆ అదృష్టం నాకు కూడా రావాలని కోరుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీడియా, ఈ సినిమాకి మీరు ఐ డోంట్ నో బట్ ఇంత పాజిటివిటీ, మీరు వేసిన ట్వీట్లు, మీరు సపోర్ట్ చేసిన విధానం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది బికాస్ ఎస్కేఎన్ వల్ల అవ్వచ్చు, తన మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ కాబట్టి, ఆర్ఎల్స్ ఏమో మీరు ఈ సినిమాని ఇంత ఓన్ చేసుకొని సపోర్ట్ చేశారు. లవ్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.